श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. 12 స్కందాల్లో 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందం వచ్చేటప్పటికి మనం తెలుగులో అనువదించిన పోతన పద్యాలు చెప్పుకున్నాం. వ్యాస మహర్షి శ్లోకాలు కాకుండా, ఎందుకంటే ప్రహ్లాద్ చరిత్ర చాలా అద్భుతంగా వర్ణించాడు పోతనామాచ్యుడు తెలుగులో. ఇందులో మనం 26 భాగాలుగా చెప్పుకున్నాం. 7వ స్కందాన్ని ఈ రోజున 27వ భాగం చెప్పుకునే ముందు వ్యాసులు అని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అజ్ఞుంకుల ద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించదన్ కులముని దోషంబు కావించదన. ఏదన్నా జబ్బు చేసి ఒక అంగం గనక పాడైపోతే చికిత్స చేసేవాడు ఆ అంగాన్ని ఖండించి మిగతా అంగాల్ని కాపాడతాడు. అంగభ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చెప్తున్నాడు హిరణ్యకశిపుడు, వీడు మన కులంలో చెడబుట్టాడు, వీడిని ఒక్కని చంపేస్తే మిగతా వాళ్ళు బాగుపడతారు కదా. కాబట్టి వీడిని చంపిస్తా, ఇప్పుడు ఈ కులాన్ని మొత్తాన్ని రక్షిస్తాను నిర్దోషం కాకుండా. అంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమునకును గంతవ్యుడు వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచును. వటువునని ఉండాలి కానీ కొన్నిట్లో పడుచున్నానండి. పడుచువాడన్నా కూడా చిన్నవాడనే కదా. ఈ బుడ్డవాడిని తీసుకెళ్ళి వెంటనే చంపేసి రండి అని దానవేంద్రుడు ఆనతిచ్చిన వాడి కోరల రక్కసుల పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెరుచుకొని ఉబ్బి బొబ్బలిడుచు ధూమ సహిత దావ దహనంబునుంబోలే తామ్ర సంకాశంబులైన కేశంబులు మెరయ ఖేదన వాదన ఛేదనంబులు చేయుచూ బాలుడు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవజ్జుడని చిక్కక శృక్కక క్రూర చిత్తులై శూలములం తదంగముల శిస్తురులై ప్రహరించి ఉగ్రవాచాల తనందరం దివిజ శత్రుడు వల్దనడయే భువరా. పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేచ మాత్రమున్నొలియదు లోపలను రుధిరముబ్బదు కందదు శల్య సంఘముల్ల నీచును దృష్ట వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియున్బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్. ఆయనకి ఏమాత్రం కూడాను ఎన్ని పొడుపులు పొడుస్తున్నా కూడా ఆయనకి ఏమీ నొప్పి పుట్టడం లేదుట. ఎవరికి?
ప్రహ్లాదుడికి నూతన శ్రమము, కొత్తగా నూతనంగా ఏమీ నొప్పి పుట్టడం లేదు ఆయనకి. కొత్తగా ప్రహ్లాదుడికి ఎంత పొడుస్తున్నా తన్ను నిశాచరుల్ పొడవా దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్నర శరణ్య ఓ నిఖిల పావన అంచు నిత్యుగాని తా కన్నుల నీరు దాడు. ఎన్నిసార్లు ఆ నిశాచరులు ఆ రాక్షసులు పొడుస్తున్నా ఆ మహానుభావుడు ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ నిఖిల పావన ఇలా స్తుతిస్తున్నాడు విష్ణుమూర్తినే కానీ కళ్ళల్లో ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదురా. తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడుగాడు, భయం లేదురా అసలు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు, పరిగెత్తాడు. అంటే పొడుస్తున్నా కూడా నిలిచి అలానే ఉంటాడు కానీ అయ్యో అయ్యో నొప్పి పుడుతుందని పరిగెత్తట్టగా, ఏ దిక్కులు కొట్టి పరిగెత్తడు, పారిపోడు. ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమును. ఎంత తప్పు చేస్తున్నారని ఒక్క మాట కూడా అన్నాడట మిత్రవర్గాన్ని కానీ తండ్రిని కానీ. చీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు. నా కాపాడండి కాపాడండి అని కావరే అనడు. మాతృసంఘం తల్లులు ఉన్నారుగా చాలామంది, ఆ హిరణ్యకశిపుడు చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి నన్ను కాపాడండి అనడు. తాపము నొందడు కంటగింపడు. ఇట్లు సర్వాత్మకంబైనట్టి సర్వాత్మకంబై ఇట్టిది అట్టిది అని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయ్యి ఆ మహావిష్ణుని యందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందమును పొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతం చేయింపుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తుంబులైన సత్కారంబులుంబోలే విఫలంబులగుటం చూచి. ఇదొక విచిత్రం. రాక్షసేంద్రుడు తన కింకరులు చేత చేయిస్తున్న కార్యం ఎలా ఉందయ్యా అంటే పాపం చేసిన వాడి పట్ల సత్కారం చేసినట్టుగా విఫలమైపోతున్నది. శూలములన్ని శాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు పారడు చావడు. మళ్ళీ అదే కింద కూడా పట్టలేదు ఎంత పొడిచినా. పారిపోడుట చావడుట తండ్రి నైన నా పాలికి వచ్చి చక్రధరు పక్షము మానితినంచు పాదముల్ ఫాలము శోకమొక్కడు. నా పాదాల మీదన్నా పట్టలేదు వీడొచ్చి, అయ్యో నేను ఆ చక్రధరుడు పక్షం మానాను, నీ పక్షంలో ఉంటాను, నిన్ను శరణబొద్దుతున్నాను అని నా పాదములపై పడడు వీడు. అనపాయత నొందుటకి ఏమి హేతు, ఏం కారణం దీనికి అని శంకింపుచు ఒక మాడు దుఃఖింపి యోధంపు తెప్పించి కెరళి బాలకుని త్రొక్కింపబంపు. ఒకసారి ఏనుగుని తెప్పించి తొక్కమని చెప్పి పంపుతాట. ఒక మాడు విషభీకరోరగ శ్రేణుల కరువరియార్భకు కరవబంపు విష సర్పంబులను పంపి కర్పించుతున్నట్ట. ఒకసారి ఒక మాటు హేతి సంఘోగ్ర నలములోన విసరి కుమారుని వేయ పంపు, నిప్పుల్లో పడేయమని పంపుతాట. ఒక మాడు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాపకు పంపు, జలధి సముద్రంలో పడేయమని పడేస్తాట. ఒకసారి విషము వెట్ట పంపు విదలింపగా పంపు దొడ్డ కొండ చరుల ద్రోయ పంపు, విషం పెట్టిస్తాట. ఓసారి ఏమో పెద్ద పెద్ద కొండలపై నుంచి తోయిస్తాట. పట్టి కట్ట పంపు బాధింపగా పంపు బాలు కివిసి దైచ బాలుడధిపా. ఒక
ఒకవేళ అభిచార హోమంబు చేయించు, ఒకవేళ నెండల నుండబంపు, ఒకవేళ వానల ఉపహతి నొందించు, ఒకవేళ రంధ్రంబులుక్కబట్టు, ఒకవేళ తనమాయన దవించి పెగడించు, ఒకవేళ మంచున నొంటి నిలుపు, ఒకవేళ పెనుగాలి కున్ముకుడు కావించు, ఒకవేళ పాతించు ఉర్వి ఎందు. చివరికి భూమిలో పాతి పెట్టను కూడా పాతి పెట్టేట ఒకసారి. నీరు అన్నంపు నెడరి కది గ్రహించు, కసల నడిపించు రువ్వించు, కంఠశిలలా కదల బ్రీయించు, నెయ్యించు ఘనశరముల కొడుకును ఒకవేళ మరారి క్రోధేగుచు. మరియు అనేక మారణోపాయముల పాపరహితుండైన పాపని రూపమాపలేక ఏకాంతమున దురంత చింతా పరిశ్రాంతుడై రాక్షసేంద్రుడు తన మనంబున అనుకుంటున్నాడు. రేపు మనం కొనసాగిద్దాం ఆ భాగం 28వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సద్దానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి విగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే అమా